ఎవరైనా అప్పులు తీసుకోవాలంటే బ్యాంకులు వాళ్ళ క్రెడిట్ స్కోర్ చూసి నిర్ణయం తీసుకుంటాయి. మంచి స్కోర్ ఉంటే అప్పు తీసుకోవడం సులభంగా ఉంటుంది. ఎక్కువ మొత్తంలో లోన్ తీసుకోవచ్చు. తక్కువ వడ్డీకే బ్యాంకులు లోన్ ఇస్తాయి. ఇవే కాదు, 700 పైగా సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి అనేక లాభాలున్నాయి. ఒక వ్యక్తికి 700 పైన సిబిల్ స్కోర్ ఉంటే ఆ వ్యక్తి అప్పులు క్రమంగా చెల్లించని వాడని, క్రెడిట్ను బాగా నిర్వహించాడని బ్యాంకులు గుర్తిస్తాయి. దీంతో ఆ వ్యక్తికి అప్పులు, క్రెడిట్ కార్డులు మంజూరు చేయడం బ్యాంకులకు సులభంగా అనిపిస్తుంది. 750 పైన స్కోర్ ఉంటే ఇంకా మంచిది. ఈ స్కోర్ ఉన్న వాళ్ళ అప్లికేషన్లు బ్యాంకులు తక్కువ పరిశీలనతోనే ఆమోదించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు తక్కువ రిస్క్ ఉన్న వాళ్ళుగా బ్యాంకులు పరిగణిస్తాయి. స్కోర్ ఎక్కువగా ఉంటే అప్లికేషన్ ప్రాసెసింగ్ వేగంగా జరుగుతుంది. బ్యాంకులు పెద్దగా డాక్యుమెంట్లు అడగకుండానే, ఎక్కువ వెరిఫికేషన్లు చేయకుండా వెంటనే ఆమోదిస్తాయి. ఇదే కాకుండా మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. తక్కువ వడ్డీ రేట్లు. 700 పైన స్కోర్ ఉన్న వాళ్ళకి తక్కువ వడ్డీ రేట్లతో అప్పులు ఇవ్వడం బ్యాంకులకు సురక్షితంగా అనిపిస్తుంది. ఉదాహరణకి ఒకరికి 750 స్కోర్ ఉంటే అతడికి 8% వడ్డీ రేటుతో అప్పు ఇచ్చే అవకాశం ఉంటుంది. తక్కువ స్కోర్ ఉన్న వాళ్ళకి 10% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేటు విధించే అవకాశం ఉంటుంది. తక్కువ వడ్డీ రేటు వల్ల ఈఎంఐ తగ్గుతుంది. దీనివల్ల ఎంతో మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. మంచి సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి బ్యాంకులు ఎక్కువ క్రెడిట్ లిమిట్ ఇస్తాయి. ఈ స్కోర్ ఉన్న వాళ్ళపై బ్యాంకులు నమ్మకం పెడతాయి. ముఖ్యంగా ఇల్లు లేదా కారు వంటివి కొనాలనుకుంటే ఎక్కువ మొత్తంలో ఫైనాన్స్ అవసరం అవుతుంది. మంచి స్కోర్ ఉంటే ఆ అవసరాన్ని తేలికగా నెరవేర్చుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే అప్పు తీసుకునే వ్యక్తికి బ్యాంకులతో సానుకూలమైన షరతులపై చర్చించుకునే అవకాశం వస్తుంది. తక్కువ వడ్డీ రేటు, తక్కువ ప్రాసెసింగ్ ఫీజు, అసౌకర్యవంతమైన రీపేమెంట్ షెడ్యూల్ వంటివి కోరడం సాధ్యపడుతుంది. మంచి స్కోర్ ఉన్న కస్టమర్లకు బ్యాంకులు ముందుగానే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఆఫర్లు ఇస్తాయి. ఇవి తక్కువ డాక్యుమెంటేషన్తో వస్తాయి. డబ్బు విడుదల కూడా త్వరగా జరుగుతుంది.